నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. పెద్దకోట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఫీవర్ సర్వే చేయటం జరిగింది. ఇందులో భాగంగా గ్రామాలలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి లార్వా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం అయినది. గ్రామస్తులను గ్రామసభ ఏర్పాటు చేసి దోమలు పెరుగుదల గురించి వాటిని వివరంగా చెప్పడమైనది. దోమల యొక్క స్థావరాలు పాడైన టైర్స్, తాగపడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ బాటిల్స్, ఎయిర్ కూలర్స్, మినీ ప్లాంట్స్, రుబ్రోలు, నీటి తొట్టెలు, ఓవర్ హెడ్ మంచినీటి వాటర్ ట్యాంకులు మొదలగు వాటిని ప్రతి శుక్రవారం శుభ్రపరుచుకుని ఆరబెట్టి మరల మంచినీళ్లు నింపుకోవాలని, ఇలా చేయటం వలన దోమలు పెరగకుండా ఉంటాయని గ్రామస్తులకు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం డాక్టర్ ది రూప్చందు గారు ఆదేశాల మేరకు కార్యక్రమానికి పాల్గొన్నవారు బి గంగరాజు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పిహెచ్సి పినకోట, ఎంపీహెచ్ఎస్ఎంపీ రామకృష్ణ, ఎంపీహెచ్ఎస్ఎఫ్జి భూలోక, ఏఎన్ఎంఎస్ శ్రావణి, ఆశ వర్కర్ దేవుడమ్మ, పెదకోట పంచాయతీ సెక్రటరీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు వచ్చారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు కూడా వచ్చారు. అవి దోమ దశ ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతుంది, అసలు ఎలాంటి ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెడతాయో అవన్నీ వాళ్ళే చెప్తారు, విందాం. ఏంటమ్మా అది? డెబిట్ ఎంత కలిపావు? అంత చిక్కగా కలిపితే ఏమవుతుంది? డెబిట్ ఇప్పుడు బైరముద్దు కదా, ఇలా ఉన్నప్పుడు నేను ప్రతి ఇంటింటికి తిరగలేదు కదండి, ప్రతిరోజు ఇదే పని కాదు కదా. చెప్పాను ఒకసారి, అవన్నీ తీసి కాలంలో తీస్తే వాటర్ వెళ్తుంది. కూడా పెట్టారండి. ఇప్పుడు ఒక హౌస్ చూస్తామండి, ఇలాగే టేప్ ఉంది కిందనంతా లాగా స్లైడ్స్లో దాని నుండి లోపల నుండి కొట్టుకొస్తుంది. అమ్మ కొద్దిగా కొంచెం మంచి నూనె కానీ కెరోసిన్ కానీ ఏదైనా ఆయిల్ అంటే లేయర్ మాదిరి ఎక్కడదని చెప్తారు. ఒక స్పూన్ ఇవ్వడానికి పైకి లేయర్ మీద వేసేస్తే అది ఊపిరాడక ఆ లాగా చనిపోతుంది. మనకు తెలియని విషయం కాదు, అది అలాగే ఉండిపోయింది. చెప్తామ్మా ఈ ఫస్ట్ లైన్ ఆ ఇంటి పేరు ఏం పేరమ్మా? బట్టలు ఉతుకోవడం అండి, ఇక్కడ చెప్తే వినరు. ఎందుకంటే చూడండి, కొన్ని పొలాలు బట్టలు ఉతుకోవడానికి బాగుంటున్నాయండి. బట్టలు దశలు ఉంటుంది. ఇది వారం రోజుల్లోనే ఆ దోమ పెద్దదై 8వ రోజు బయటకు వస్తుంది. ఒక్క మాట వినియండి, ఒక్క మాట అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు వర్షం పడిన తర్వాత మనకు నీళ్ళు ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు అక్కడ చూసింది దారో ఉంది, వర్షం పడింది, మంచినీళ్ళు అనుకుంటాం, కానీ ఇలా కొట్టుకుంటుంది. తోక పురుగులు అనుకుంటున్నారు, అది తోక పురుగులు కాదు. దోమలు గుడ్లు పెట్టిన తర్వాత లార్వగా తయారైన తర్వాత అది వారం రోజుల్లో పెద్ద దోమై మనకు కుడితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులు మనకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మన చుట్టుపక్కల పెరట్లో తాగి పడేసిన కొబ్బరి బొండలు కానీ, టైర్ బళ్ళు కానీ, రుబ్బురోళ్ళు కానీ, ఫ్రిడ్జ్ వెనకాల ట్రే ఉంటుంది, ఆ ట్రేలో నీళ్ళు కానీ శుభ్రం చేసుకోవడం వల్ల మనకు ఈ దోమలు అన్నది ఉండదన్న. ఇప్పుడు మీరు అన్నారు గొర్రెలు మేకలు కట్టుకోవడం వల్ల దోమలు రాదు, మన పెరట్లోనే మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఈ డ్రమ్లో నీళ్ళు పట్టుకున్నారు, దాంట్లో ఆ నీళ్ళు శుభ్రంగా మీరు కడిగేసి పెట్టుకుంటే ఈ దోమలు అన్నది రాదు. చుట్టుపక్కల మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు మన దరి చేరవు. మనకి ఈ డెంగ్యూ, మలేరియా కేవలం దోమల వల్లే వస్తాయమ్మా, అర్థమైందమ్మా? పడుతుందో వర్షపు మంచినీటి వల్ల అందులో నిల్వ ఉంటుంది. ఆ నిల్వ నీటిలో ఈ దోమలు ఎనాప్లిస్ దోమ గుడ్లు పెట్టిన తర్వాత అది పెద్దదై మనల్ని కుడితే మలేరియా జ్వరం వస్తుంది. ఏడీస్ ఈజిప్ట్ దోమ కుడితే డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇలాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలమ్మా. ఇప్పుడు మీరు అన్నారు మీకు తెలియకపోవచ్చు, పొలాలు కాసి వేసుకోవడమే, సంత కాసి పట్టుకెళ్ళిపోతున్నావా? మరి లేదా చెప్పండి. మరి ఎక్కడ ఇది కనపడాలమ్మా, ఏం బుర్రలు కట్ అయిపోయిన పర్లేదు, ఇది కనపడదు. దీన్ని మీరు కొంచెం ఇదే చేసుకోవాల్సింది కదా, రాయి పిక్కలు వేసేసి అలాగా ఇంకుడు గోతులాగా చేసుకుంటే ఇంకొద్దిగా కొద్దిగా కంకర్న
బొగ్గులు వేసుకుంటే నీరు అలా ఇంకిపోతా ఉంటుంది. అది పైకి రాయిలు ఉంటుంది, వాటర్ వేస్ట్ వాటర్ చూసావా సేవ్ కొట్టే అది నీకు చెట్టు మీద నుంచి పడ్డానికి ఇక్కడ చెట్టు ఎక్కడ ఉందమ్మా? చూడండి ఇదిగో ఇగో ఇగోండి తిరుగుతున్నాయి చూస్తున్నారా? ఇగో ఇగో లోన ఇగో కనిపిస్తున్నాయా? జూమ్ చేసి తీయండి బాబు, కనిపిస్తుంది. ఇదిగో ఇవే దోమలు తోక పురుగులా తిరుగుతున్నాయి చూస్తున్నారా? ఇలాగ నీళ్ళంతా నిలువ ఉండిపోతే అలా వస్తాయి, గుడ్లు పెట్టేస్తాయి. అంతలో గుడ్లు పెట్టావు పిల్లలు. తీస్తానండి సార్, ఇక్కడ సేవ్ కొట్టండి, ఎక్కువ ఫొటోస్ తీయండి సార్ నేను తీస్తానండి సార్. అంటే మనకి రోడ్ కెమెరా కావాలండి, అదే నోట్ కెమెరా తీస్తాను దాంట్లో. ఇది బయటికి పోస్తున్నప్పుడు అలా కంటెంట్ చేయండి. అది అక్కడ పెట్టు డబ్బా కింద. నాది పెట్టుకో, నాది పట్టుకో. నెమ్మదిగా అటుపోయి చూపిద్దాం. ఇది వీడియో ఆన్ చేసిదావా? ఏమండి రండి, ఇప్పుడు బాగా చూడండి. మీరు మొక్కలకి నీళ్ళు అంటున్నారు, ముందు మన తాగాలి కదా. చూడండి ఇదిగో కరెక్ట్ గా ఇలా అది చచ్చిపోతుంది. అరగంటలో ఇలా అవుతాయా? అదే అలాగా రెక్కలు వచ్చేసి ఎగిరిపోతుంది. ఒక్కసారి ఫుల్ గా వాటర్ అంతా పంపేసి అవి తిరగబెట్టి ఎండబెట్టాలి. అట్లా మీరు వాటర్ 24 గంటలు అలా ఉంచుతానంటే మీరు చేసేది మంచి మాటికి వేస్తున్నారు కానీ